ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనము. బలిసినందున అను మాట ఆంగ్లములో అనాయింటింగ్ అని ఉన్నది, అనగా అభిషేకము అని అర్థమిచ్చుచున్నది. మెడ మీద పెట్టబడిన కాడి కొట్టివేయబడాలి. అది అభిషేకము వలన ఆ కాడి విరగొట్టబడుచున్నదని ఈ వచనము మనకు తెలియజేయుచున్నది. ఈ మాట దేవుని ప్రజలంటి ఇశ్రాయేలీలను అష్షూరీయులు పరిపాలించుచు, వారిని బాధించుచు, వారిని దాసులుగా ఉపయోగించుకుంటున్నప్పుడు ప్రభు వారి గురించి చలవిస్తున్నాడు. కాడి అనగా దాస్యత్వమును సూచించుచున్నది. దేవుని ప్రజలంటి ఇశ్రాయేలీలు అష్షూరీయులకు దాసులుగా ఉన్నారు. అభిషేకము ద్వారా దేవుడు దాన్ని విరగొట్టబోచున్నానని ఆయన చలవిచ్చుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అభిషేకము అనేది చాలా అవసరముగా ఉన్నది. అభిషేకము వలన కాడి కొట్టివేయబడుతుంది, కాడి విరగొట్టబడుచున్నది. కాడి అనగా మెడ మీద మోపబడినటువంటి భారము. పూర్వకాలమందు మనం ఎడ్లను చూచినట్లయితే, దుక్కు దున్నేటువంటి నాగలి వారిని చూచినట్లయితే, ఆ పశువుల మీద లేక ఎద్దుల మీద అడ్డముగా ఒక కాడి పెట్టబడుచున్నది. అది దాస్యమైనటువంటి కాడి, మెడ మీద పెట్టబడిన కాడి. ఆ కాడిని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు విరగొట్టుతాను అని ఆయన చలవిచ్చుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరి మీద ఈ కాడి పెట్టబడి ఉన్నది. ఎందుకంటే ప్రతి విశ్వాసి ఏదో ఒక దానికి బానిసగా ఉంటున్నాడు. లోకము, సాతాను, శరీరము, ఈ మూడు ఏదో ఒకటి మనిషిని బానిసగా, దాసునిగా చేసుకొనుచున్నది. వీటి నుండి మనము విడుదల పొందాలి అని అంటే మనకు అభిషేకము అవసరమై ఉన్నది. ఎప్పుడైతే మనము కనిపెట్టి ప్రార్థించి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని పొందుకుంటామో అప్పుడు ఈ కాడి అనేది విరువబడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో అనేకమైన కాడులు మోపబడి ఉండవచ్చు. అప్పులనే కాడి, పాపమనే కాడి, శాపం అనేటువంటి కాడి, మీ కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితి, ఇవన్నీ కూడా మీ మీద ఒక కాడిగా, భారముగా ఉండి ఉండవచ్చును. ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. మీరు ప్రార్థించినప్పుడు, దేవుని యొక్క అభిషేకం మీ మీదకి వచ్చినప్పుడు ఈ కాడి విరవబడుతున్నది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అభిషిక్తునిగా ఉన్నాడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన ఈ లోకములోకి రక్షకునిగాను అభిషిక్తునిగా కూడా వచ్చి ఉన్నాడు. పాపులున్న వారిని రక్షించుటకును, వారి మెడల మీద ఉన్నటువంటి కాడిలను విరగొట్టడానికి ఒక క్రీస్తుగా, అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చి ప్రతి మనిషి మీద ఉన్నటువంటి పాప భారమును, పాపమనే కాడిని ఆయన తొలగించుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థించండి, ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయండి. మీరు ఎప్పుడైతే కనిపెట్టి ప్రార్థించగలుగుచున్నారో, పరిశుద్ధాత్మ అభిషేకం మీరు పొందగొని కోరుచున్నారో, అప్పుడు ప్రతి కాడిని ఆయన విరగొట్టడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, భయపడకండి, ప్రార్థించండి, దేవుని యొక్క అభిషేకం కోసం కనిపెట్టండి. తప్పక దేవుడు మీ జీవితంలో, అది ఎలాంటి కాడి అయినా, ఎలాంటి బరువైన భారమైనా దానంతటిని ఆయన విరగగొడుతున్నాడు.
అంతేకాకుండా దాన్ని కొట్టివేస్తున్నానని దేవుని యొక్క వాక్యము చలవిచ్చుచున్నది. నేడే ప్రార్థించండి. తప్పక దేవుడు మీ జీవితంలో అభిషేకము ద్వారా గొప్ప జయమును ఇవ్వబోతున్నాడు. అట్టి ధన్యత దేవుడి ఈ ఉదయకాల సమయమందు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాము. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడు అయిన దేవ, నీ బిడ్డల మీద పెట్టబడిన ప్రతి కాడిని వెరగగొట్టగల సమర్థుడవు అయా. నీ యొక్క అభిషేకం మాకు అవసరమై ఉన్నది. అభిషేకము ద్వారా వాటిని వెరగగొట్ట దేవుడవు. ప్రియ పరమ తండ్రి, నీ బిడ్డల జీవితాల్లో గొప్ప అభిషేకమును దయచే. ఆత్మచేత నాయన వాక్యం వింటున్న నీ బిడ్డలను నడిపించండి. ఈ ఉదయకాల సమయమందు కనిపెట్టి అభిషేకము నొందుకొని ఈ కాడి అనేటువంటి భారముల నుండి నీ బిడ్డలు విడుదల నొందుటకు నీ కృపా సహాయము చేయమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.